శ్రీ గురుభ్యో నమః. 8వ అధ్యాయం 27వ శ్లోకం. ఓం నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున. ముందుగా అర్థాలు తెలుసుకుందాము. పార్థ, ఓ అర్జున, ఏతే శృతి, ఈ రెండు మార్గములకు, జానన్ తెలుసుకున్నటువంటి, కశ్చన యోగి, ఏ యోగి కూడా, నముహ్యతి మోహం చెందడు, తస్మాత్ అందువలన, సర్వేషు కాలేషు అన్ని సమయముల యందు, యోగయుక్తో యోగనిష్ట కలవాడవు, భవ అంటే కమ్ము. పరమాత్మ ఏమంటున్నాడంటే, అర్జున, పై శ్లోకాలలో చెప్పబడిన రెండు మార్గముల గురించి ఎవరు చక్కగా తెలుసుకుంటారో వారు ఈ ప్రాపంచిక మోహము మాయలో పడరు. నీవు కూడా మోహంలో పడకుండా నీ కర్తవ్యం నిర్వర్తించు. ఉత్తరాయణం అంటే మనకు సంక్రాంతి పండుగ, కోడి పందాలు, గాలిపటాలు, ఇదే కదా ఉత్తరాయణం. దక్షిణాయనం అంటే వినాయక చవితి విగ్రహాలు, నిమజ్జనము, దసరా శరన్నవరాత్రులు, దీపావళి టపాసులు, ముక్కోటి ఏకాదశి, తిరుమలేశుని దర్శనం చేసుకొని పుణ్యం మూట కట్టుకోవడం, ఇదే మనకు తెలిసింది. అలాగే శుక్లపక్షంలో వెన్నెల, కృష్ణపక్షంలో చీకటి, ఇది మనకు తెలిసిన జ్ఞానం. భగవద్గీత అందుబాటులోకి వచ్చి 1000 సంవత్సరాలు గడిచినా మనకు ఈ శ్లోకాలు అర్థం కావడం లేదు. కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎదురుగా ప్రకాశవంతమైన మార్గం కనిపిస్తుంటే ఆ మార్గాన పోకుండా నేను చీకటిలో పోతాను అనే వాడిని మనం ఏమంటాము? అలాగే ఉత్తరాయణము, శుక్లపక్షము అనే ప్రకాశవంతమైన మార్గాలు మనకు ఏర్పరచి ఆ మార్గాన ప్రయాణం చేయమని పరమాత్మ మనకు నిర్దేశిస్తే, దక్షిణాయనము, కృష్ణపక్షము అనే చీకటి మార్గాలను ఎంచుకుంటున్నాం. ఇప్పటికైనా మనం ప్రయాణించే మార్గము మంచిది కాదు అని గ్రహించి ప్రకాశవంతమైన మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే పరమాత్మ అంటున్నాడు, ఈ రెండు మార్గాలు తెలిసిన వాళ్లకు ఎటువంటి మోహము ఉండదు. నముహ్యతి, యోగయుక్తుడు అవుతాడు. యోగయుక్తో భవ అర్జున. అర్జున, నీవు కూడా ఈ రెండు మార్గాలను గురించి తెలుసుకొని యోగయుక్తుడవు కా అని అర్జునుడికి సలహా ఇచ్చాడు పరమాత్మ. ఇది అర్జునుడికి మాత్రమే కాదు, సకల ప్రపంచానికి, సమస్త మానవ కోటికి ఇచ్చిన సలహాగా పరిగణించాలి. ప్రతివాడు ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అమృతం, ఏది విషం, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని తన విచక్షణ జ్ఞానమును ఉపయోగించి తెలుసుకోవాలి. అజ్ఞానంలో నుండి అంటే చీకట్లో నుండి బయటపడి జ్ఞానం వైపు అంటే ప్రకాశం వైపు తిరగాలి. ఆత్మ అనాత్మ గురించి తెలుసుకోవాలి. సుఖ దుఃఖాల గురించి తెలుసుకోవాలి. దీనికంతటికీ కావలసింది విచక్షణ జ్ఞానం. ముందు దానిని సంపాదించాలి. అప్పుడు పరమాత్మ గురించి తెలుస్తుంది, మోహం నుండి బయటపడేస్తుంది. ఈ మార్గాలు ఎప్పటి నుండి ఉన్నాయి అంటే శాశ్వతే, అంటే శాశ్వతంగా ఉన్నాయి. సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నాయి. వాటిని అనుసరించడమే మన కర్తవ్యం. కాబట్టి ప్రకాశవంతమైన శుక్ల మార్గంలో ప్రయాణించడం అంటే ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరంలో పూర్తయ్యే పని కాదు. అన్ని కాలాలలోనూ నిరంతరం అభ్యాసం చేయాలి. అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు అని అన్నారు. అప్పుడే సాధకుడు అవుతాడు. కనీసం కొన్ని జన్మల తర్వాతన్నా మోక్షం రావడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు కూడా అటువంటి ప్రయత్నం చెయ్యి అని పరమాత్మ అర్జునునికి జ్ఞాన బోధ చేశాడు. యోగి యొక్క సర్వోన్నత స్థితిని, యోగం యొక్క ఉత్కృష్ట ఫలితాలను పై శ్లోకంలో తెలియజేయుచున్నాడు పరమాత్మ. హరి ఓం తత్సత్.